సచిన్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. క్రికెట్ కు మారు పేరు, ఓ పరిపూర్ణ క్రికెటర్. క్రికెట్ ప్రపంచంలో అతన్ని ఓ దేవుడిగా ఆరాధిస్తుంటారు. రిటైర్ అయి ఎన్ని సంవత్సరాలైనా ఈ మధ్య కాలంలో విమానంలో సచిన్ ను తోటి ప్రయాణికులు ఆదరించిన తీరు క్రికెట్ స్టేడియంను గుర్తుకు తెచ్చింది. అలాంటి లెజెండరీ క్రికెటర్ కాశ్మీర్ గల్లీలో స్ట్రైట్ డ్రైవ్స్, లాఫ్టెడ్ షాట్స్, రివర్స్ స్వీప్, లేట్ కట్లు అల్లవోకగా ఆడేశాడు. ఇంకా చివరగా బ్యాట్ రివర్స్ గా పట్టుకుని డిఫెన్స్ ఆడిన తీరు గల్లీలో అయినా స్టేడియంలో అయినా సచిన్ సచినే అంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్ లో ట్రెండ్ అవుతోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. తన జీవితంలో తొలిసారి కాశ్మీర్ వెళ్లిన సచిన్ అక్కడి అందాల్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకంటే గొప్ప స్వర్గం ఏదీ ఉండదని చెప్తున్నాడు. తన పర్యటనను ఆశాంతం ఆస్వాదిస్తున్న క్రికెట్ గాడ్ అక్కడి విశేషాలను సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కటిగా పంచుకుంటున్నాడు. విమానంలో నుండి కనిపించే మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు కావచ్చు, తాను ప్రయాణించిన కఠినమైన మంచుదారులు కావచ్చు, అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, ఇలా అందాల కాశ్మీర్లోని ప్రతి అంశాన్ని సచిన్ ఆస్వాదిస్తున్నాడు. తాజాగా గుల్మార్గ్ పట్టణంలో స్థానిక యువకులతో కలిసి సచిన్ గల్లీ క్రికెట్ ఆడాడు. వాళ్లతో కాసేపు సరదాగా గడిపాడు. దీంతో అక్కడి పిల్లలకు సచిన్ ఆటను నేరుగా చూడడమే కాదు, ఆయనతో క్రికెట్ ఆడే అదృష్టం దక్కింది. ఖాళీ రోడ్డుపై అక్కడ యువకులు బౌలింగ్ వేయగా మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ చేశారు. చాలా మంచి బంతి వేశావు, చాలా మంచి క్యాచ్ పట్టావంటూ సచిన్ వాళ్లను ఉత్సాహపరిచాడు కూడా. చుట్టుపక్కల వారు అంతా గుమిగూడి సచిన్ ఆటను నేరుగా చూస్తూ ఆస్వాదించారు. కాశ్మీర్లో యువకులతో సచిన్ గల్లీ క్రికెట్ ఆడుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతకు ముందు రోజు సచిన్ స్థానికంగా ఉన్న బ్యాట్ల తయారీ ఫ్యాక్టరీ ఎంజే స్పోర్ట్స్ ని పరిశీలించాడు. ఈ సందర్భంగా చిన్నప్పుడు తన సోదరు నుంచి బహుమతిగా పొందిన తన మొదటి కాశ్మీర్ వీల్లో బ్యాట్ ని సచిన్ గుర్తు చేసుకున్నాడు. దాదాపు 25 ఏళ్ల పాటు క్రికెట్ కెరియర్, ఆటకు వీడ్కోలు పలికి 10 ఏళ్లైపోతోంది. అయినా క్రికెట్ ఫ్యాన్స్ ను తన బ్యాట్ తో అలరించిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు సచిన్ సచిన్ అంటూ కేరింతలు కొడుతూనే ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అయిన అమన్ సేతు వంతెన్ను కూడా టెండూల్కర్ సందర్శించాడు. అక్కడ ఓ గంట పాటు గడిపిన సచిన్ అమన్ సేతు సమీపంలోని కమాండ్ పోస్ట్ వద్ద భారత సైనికులతో మాట్లాడాడు. మొత్తం మీద కాశ్మీర్ పర్యటనను సచిన్ బాగా ఆస్వాదిస్తున్నాడని చెప్పొచ్చు. Yeah.